నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం. ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము. అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది, గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. మరి ఈ రోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు. ఒకరు లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు. మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాశులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు. అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు. మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముందుగా ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా మీ ఇద్దరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయినందుకు ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి, అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ విషెస్ కూడా సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసా వాచా కర్మేణ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు కాంబినేషన్ లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం. అయితే శోభకృత్ నామ సంవత్సరం మనందరికీ తెలిసిందే ఎంత శోభాయమానంగా సంవత్సరం మొత్తం వెళ్ళిందో. ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది. శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి నామ సంవత్సరం. అయితే ఈ పేరు చూస్తే ఒకంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ క్రోధం ఉండకూడదనే కదా, క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా. మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఖచ్చితంగా. ఎందుకంటే మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఇక్కడ మనం ప్లానటరీ పొజిషన్స్ కూడా వేసింది. అందుకే ఈ కుజుడు అంటే గొడవలకు కారకుడు, రవి అంటే అధికారానికి కారకుడు, వీళ్ళిద్దరికీ శత్రుగ్రహాలు అంటారు వీటిని. అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు, డిఫరెంట్ ఎనర్జీస్, ఫైరీ ఎనర్జీ, కోల్డ్ ఎనర్జీ. రెండు దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము, చిర్రమంటుంది. అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు, లేకపోతే మనుషుల మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమండి ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్. కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం, చాలా గొడవలు జరుగుతున్నాయి. మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది. ఎందుకంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు, గొడవ పెట్టుకోవచ్చు. కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, ప్రయారిటీ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం, బట్ ఇక్కడ తిరుగుతాడు, సంవత్సరం మొత్తంలో మారిపోతుంటాడని మనం వేయలేదు. పర్టికులర్గా మనం కుజుడిని, రవిని ఎందుకు వేసామంటే ఈ కలయిక ఉందని. అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ, లేకపోతే మనకి చూడండి బుధుడు మొన్న ఇక్కడ నిలిచిపడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్, దాని ఏమంటారు, షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ, షేర్స్ కారకుడు బుధుడు కదా. అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా, అమ్మో ఇట్లాంటివి మనం ఇట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా, గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే
జీవుడు బయట ఉన్నాడు. Hmm. ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ. Hmm. ఎప్పుడు కూడా కాలసర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి. అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని. బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు. Okay. ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి. మనకి లాస్ట్ టైం 3.5 years బ్యాక్ కోవిడ్ వచ్చింది. అప్పుడు గురువు కూడా లోపల ఉండి ఇక్కడ సంచరిస్తున్నాడు. అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు. ఇప్పుడు ఎంత భయానకమైన భయం, ఎందుకంటే జీవుడు కూడా నీచబడిపోయాడు కదా. Right. అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది. ఇప్పుడు ఏంటంటే దేశాల మీద, అధికారుల మీద, యుద్ధ సంబంధించిన వాటి మీద, దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. Right. జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు. Right. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబు పేలుల్లో ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము, లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము, చండీ పారాయణం చేయడము, ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు. తప్పకుండా సరే. ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు క్రోధినామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది, అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు. కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు వృచ్చికం కూడా అంతే కదా సార్. ఆ వృచ్చికం కూడా వృచ్చిక మేషాలకు అధిపతి అగ్ని జల రెండు కలయిక కాంబినేషన్. ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్నితత్వాన్ని పెంచుతూ ఉంటుంది. దాన్ని శాంతింపజేసుకోవడానికి కుజుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుమ్మడికాయ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే కడుపు మంట, కడుపులో మంట, ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తన కోపమే తన శత్రువు అంటారు. క్రోధినామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోవడం. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం, మనకి క్రోధినామ సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది. కుజుడు ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది. అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణ దేవుడిని ఆశ్రయించాలి, అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి. అందులో గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఉష్ణైన శీతలం అంటారు. వేడితో సమయంపై ఆవిరై వర్షంగా కురుస్తుంది. అందుకని ఇక్కడ మనం బూడిద గుమ్మడికాయని, బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే ఆ గొడవ తత్వం వల్ల, అరవటం వల్ల, ఇప్పుడు మీరు ఒక పెద్ద గొడవ జరిగింది, ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు, చచ్చిపోతుంది కదా, ఆకలి చచ్చిపోతుంది. అన్ని ఫీలింగ్స్ చచ్చిపోయి ఉంటాయి. అందుకని ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది అని గుర్తించుకోవాలి. ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా, బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి ఎసిడిటీ స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని మనం సమీప చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. అయితే రాశి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ హెల్ప్ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది మీరు తెలియచేయండి. ప్రెడిక్షన్స్ ఆబ్వియస్ గా మీరు తెలియజేస్తారు కాబట్టి. సో కామన్ గా అయితే బూడిద గుమ్మడికాయని, బీరకాయని ఆశ్రయించమని మీరు చెప్తూ ఉన్నారు ఆరోగ్య రీత్యా. అలాగే అమ్మవారిని, అలాగే చండిని ప్రత్యేకించి ఆరాధించమని పట్నాయక్ గారు చెప్తున్నారు. ఇక ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తోందో ఇప్పుడు చూద్దాం. మరి క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సార్ మీ ప్రెడిక్షన్స్. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానంగా చూసుకున్నట్లయితే 14 ఉందమ్మా. అంటే మనకి ఆదాయం హై లెవెల్లో ఉంది, వ్యయం కూడా హై లెవెల్లో ఉంది. సో మంచి హై లెవెల్లో ఆదాయ వ్యయాలు ఉన్నాయని చూపిస్తుంది. అయితే రాజ్యపూజ్య అవమానం కూడా చాలా చక్కగా ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3 ఉంటే ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 1 ఉంది. సో నో నీడ్ టు వరీ. అయితే ఇక్కడ మనం ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక మనం చేయాల్సింది ఏమిటి, ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ ఏంటంటే మినుములు 1, గోధుమలు 1, ఏమైనా శనగలు 1 దానంగా ఇస్తే ఖర్చులు చాలా మటుకు తగ్గుతాయి. దుర్గా ఆరాధన అండ్ దత్తాత్రేయ ఆరాధన కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఇది ఇంకా ఈ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ 2లో సాటర్న్ ఉన్నాడు, అంటే ఏలినాడ్స్ ఇంకొక సంవత్సరం 2 నెలలు ఉంది. దీని గురించి ఏం టెన్షన్ పడకుండా, అంటే ఎప్పుడైనా 2లో సాటర్న్ ఉన్నాడంటే మనకు రావాల్సిన ధనం స్లోగా వస్తుంది. ఈ వారం ఇస్తా అన్న వ్యక్తి 2 వారాల తర్వాత ఇస్తాడు. ఇది ఫిక్స్ అవ్వాలి మైండ్లో.
ఇస్తా అన్నాడు ఒక 2 వారాల దాకా మనం పెట్టుకోకూడదు. Hmm. మనం ఏం చేస్తామంటే చేసే మిస్టేక్ ఇవాళ ఇస్తా అన్నాడని ఫిక్స్ అయిపోతాం. ఇవ్వకపోయేసరికి కోపాలు, టెన్షన్, స్ట్రెస్ ద్వేషాలు, క్రోధినామ సంవత్సరం కదా, ఎక్కువ కోపడిపోతుంటాం. అదొకటి చూసుకోవాలి. ఇక డూసు డోంట్స్లో కనుక వెళ్ళినట్లయితే సరే. పర్టికులర్గా మీరు ఏం చేస్తే బాగుంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మెయిన్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ సాటర్న్ సెకండ్ హౌస్ అంటేనే ఎంత లగ్నానికి శుభుడైనా కూడా దాని ప్రభావం అది ఇస్తుంది మీకు. ఎందుకంటే ప్రకృతిలో మీకు శుభుడు, పాపి, ధర్మము 3 ఉంటాయి. దాని ధర్మం అది చూపిస్తూ ఉంటుంది అది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ 9th హౌస్లో కేతువుని మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక యోగం చెప్పాలంటే. కర్కాటకానికి ఎలా అయితే భాగ్యంలో రాహు యోగం అన్నామో, మకర లగ్నానికి భాగ్యంలో కేతువు యోగం. ఈ కేతువు యోగం ఉన్నప్పుడు ఏమిటంటే పర్టికులర్గా ఇది గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషను పుణ్యక్షేత్ర దర్శనం చేయడం ద్వారా యాక్టివ్ అవుద్ది. ఎప్పుడైనా భాగ్యంలో కేతు సంచరించేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు మకరం వారు పుణ్యక్షేత్రానికి వెళ్తే పాస్ట్ లైఫ్లో మనకి మనం చేసిన పుణ్యము పాపము 2 ఫైల్స్ ఉంటాయి. పుణ్యక్షేత్రానికి వెళ్తే పుణ్యం చేసిన ఫైల్ ముందుకు కదులుతుంది అనమాట. ఒక టేబుల్ టు టేబుల్ రూపంలో మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా ఒకటి అట్లా. సో పుణ్యం యాక్టివేషన్ అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదొకటి. కాకపోతే కేతు 9th హౌస్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు చూడండి స్కామ్స్ జరుగుతూ ఉంటాయి, బ్యాంకింగ్ హ్యాకింగ్స్ అవి. బ్యాంక్ హ్యాక్కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 9th హౌస్ అంటే నిలోధనం, దాచుకున్న ధనము 9th హౌస్లో ఉంటుంది. రాహుకేతువుల్లో ముఖ్యంగా కేతు వచ్చినప్పుడు హ్యాకింగ్కి గురవడం వల్ల బ్లాక్ అవ్వడము, బ్యాంక్ ఆపేశారండి, మనీ ఆపేశారు, ఇట్లాంటివి అవుతుంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి. బికాస్ ఆఫ్ సెకండ్ హౌస్ మనీ స్థానంలో సాటర్న్ ఉన్నాడు, బ్యాంక్ స్థానంలో కేతు ఉన్నాడు. మనం ఇక్కడ విచారించాల్సింది ఏమంటే మనీ అండ్ బ్యాంక్ మధ్యనే జరుగుతుంది ఇక్కడ, దాన్ని కోరిలేటెడ్ కనుక చేసుకుంటే. సో ఆ కాంబినేషన్ బలంగా ఇక్కడ చూపిస్తుంది చూసుకున్నట్లయితే. అదొకటి జాగ్రత్త తీసుకోవాలి. అయితే వీళ్ళకి ఇది మెయిన్గా జాగ్రత్త తీసుకొని మరి వీళ్ళకి ఏది బాగుంది అంటే వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి మకరం వారికి. బికాజ్ ఆఫ్ డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ సాటర్న్ దశమ దృష్టితో లాభాన్ని చూస్తుంది లగ్నం నుంచి. అలాగే గురువు మేలోకి ఇక్కడికి వెళ్ళి లాభాన్ని చూస్తుంది. సో 2 గ్రహాలు కనుక ధర్మకర్మాది గ్రహాలు కనుక చూస్తే ఖచ్చితంగా వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సక్సెస్ ఈ సంవత్సరం వస్తుంది. చాలా ప్రయత్నాలు చేస్తుంటాం, అమ్మయ్య ఈ సంవత్సరం సక్సెస్ వచ్చిందిరా నాయన అమ్మయ్య అని అనుకునేలాగా ఉంటుంది వీళ్ళకి లైఫ్. అద్భుతం. సో కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే కాలభైరవ అష్టకం చదువుకోవడము, అదేవిధంగా కొద్దిగా నవవిద్రమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చద అనే నామస్మరణ చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా సాటర్న్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు కంట్రోల్ చేయగలుగుతారంటే మార్స్ ఆర్ సన్ కంట్రోల్ చేస్తారు సాటర్న్ని. ఎందుకంటే ఇది అగ్ని, అది చల్లదనం, బాగా చలేస్తుంది, ఏం కావాలి మంట కావాలి. ఇప్పుడు నవవిద్రమ బింబశ్రీ ఞక్కార రతన చద అంటే అమ్మవారి పెదాలకు సంబంధించినటువంటిది దొండపండు లాగుంది, అదేవిధంగా పగడాలలాగా ఉన్నాయని చెప్పి దాని అర్థం అనమాట. కాబట్టి ఆ నామం ద్వారా ఇది కంట్రోల్ అవుతుంది. సో ఏలినాటి శని ప్రభావం కంట్రోల్ అవుతుంది వీరికి. అండ్ అలాగే కొంత పరాక్రమంగా చేసే పనులు, ఫారిన్ కంట్రీ రిలేటెడ్ ఇంటర్వ్యూస్ బాగా సక్సెస్ అవుతాయి 3rd రాహు ఉన్నప్పుడు. కాకపోతే ఇక్కడ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, సంతానం విషయంలో కొంచెం, నిర్ణయాల విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. బట్ ఏదైనా వివాహ సంబంధించింది మే లోపల సెట్ చేసుకోవడం మంచిది, లేదా మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మరొక విషయంగానే చూసుకున్నట్లయితే ఉద్యోగం కంటే వ్యాపారాల విషయంలోనే బాగుంటుంది ఈ సంవత్సరం వీరికి. చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం ఈ సంవత్సరంలో గణపతిని, దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించాలి. సహజంగా వీళ్ళకి లైఫ్ లాంగ్ మాత్రం శుక్రుడు అవుతున్నాడు కాబట్టి పంచమాధిపతి లక్ష్మీ ఆరాధన, అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది అని చెప్పుకోవచ్చు. హెల్త్ రిలేటెడ్ కూడా ఒక్కసారి హెల్త్ రిలేటెడ్ కనుక చూసుకుంటామో ఒకటి ఇక్కడ వీరికి ఏ మకర లగ్నం వారినైనా ఇప్పుడు అడగొచ్చు 90% ఆఫ్ కేసెస్ పంటికి సంబంధించిన, కంటికి సంబంధించిన ఉంటుంటాయి కొంచెం ఇప్పుడు. బికాజ్ ఆఫ్ ఇప్పుడు ఎందుకంటే ఇంకా కృతినామ సంవత్సరం రాకముందు డబుల్ ప్లాంట్స్ ఇక్కడ వచ్చే శని కుజ. సహజంగా శని కనుక ఎక్కడైనా సంచరించేటప్పుడు స్మెల్ వచ్చేలా చేస్తాడు ఆ పార్ట్కి, స్వెల్లింగ్, స్మెల్ అండ్ ఏదో దుర్వాసన రావడం, నోట్లోనే వస్తుంది దుర్వాసన, అన్ని చోట్ల రాదు, అటువంటివి కొంచెం ఇస్తూ ఉంటాడు. ఏదైనా పంటికి సంబంధించిన విషయంలో సహజంగా కుజుడు పన్ను కారకుడు, శని చిగుర్లకి, బుధుడు శని చిగుర్లకి వీటికి కారకుడు అవుతారు.
సో అక్కడ ఏదైనా కొంచెం ఇబ్బంది ఇవ్వడం, దాని ద్వారా కొంచెం పంటికి సంబంధించిన పెయిన్స్ రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి చూసుకున్నారు. రైట్, వాటి Yeah. విషయంలో కొంచెం జాగ్రత్త. చూసుకుంటూ కొంచెం Hmm. వీలైనంత మటుకు ఈ 2 గ్రహాలకి అంటే శనికి కుజుడికి దానం ఇవ్వడం కానీ, దీపారాధన చేసుకోవడం కానీ, వీలైనంత మటుకు ఈ స్మెల్ పోవాలి అంటే మనం ఏం చేస్తాం, పాన్ వేసుకుంటాం. Hmm. లలితాసహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, Hmm. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. Ah. ఒక పాన్ చక్కగా చుట్టి అక్కడ పెట్టి ఆ నామం చేసుకొని ఒక అరగంట ఎంతో చేసుకుని ఆ పాన్ కనుక తీసుకున్నట్లయితే దీనివల్ల ఏమిటి ఫలితము అంటే, ఇప్పుడు శాటర్న్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు మంచి మాట్లాడినా ఆయన ఏదో తప్పు మాట్లాడాడు అనే ఫీలింగ్ వస్తుంటుంది. అది రాకుండా అమ్మవారు చేస్తుంది పర్టికులర్గా చూసుకున్నట్లయితే. బ్యూటిఫుల్ సార్, అది. అద్భుతంగా తెలియజేశారు సార్. మీ అనాలిసిస్. ఇది 14 చాలా బాగుందమ్మా. వాతం యొక్క ప్రకోపం, కఫాధిక్యత వల్ల ఈ మకర రాశి మకర లగ్నం వాళ్ళకు వచ్చే ఇబ్బందులు అని చెప్పినట్టు ధనస్థానం వాక్కుస్థానంలో ఇబ్బంది బెండకాయలతో సరి చేసుకోవచ్చు. బెండకాయ నీళ్ళని అధికంగా తీసుకోవడం వల్ల ఆ స్మెల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రభావం వాయుమండల వ్యవస్థ మీద కూడా పడుతుంది, చంద్రుడి మీద కూడా పడుతుంది. బెండకాయ నీళ్లతో పాటు అక్కడ వ్యయాధిపతి కూడా శాటర్న్ అయ్యాడు. అందుకని నిమ్మకాయ, పొట్లకాయ, దొండకాయ ఇవి 3 తీసుకోవడం ద్వారా ఆయన చెప్పినటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇన్ఫెక్షన్స్, మనం దశమాధిపతి కర్మస్థానంలో ఉన్నటువంటి బీరకాయని, కుజుడిని శాంతిపరచుకోవడం కోసం బీరకాయని శుక్రుడికి ఆధిపత్యం తీసుకుంటున్నాడు కాబట్టి కుజ శుక్రుల కాంబినేషన్లో బీరకాయ వంకాయ కాంబినేషన్, నిమ్మకాయ పొట్లకాయ దొండకాయ కాంబినేషన్లో జ్యూసులు తీసుకోవడం అనేది వీళ్ళకి చాలా వరకు శ్రేయస్సునిస్తుంది. బెండకాయ నీళ్ళను ప్రతిరోజు రాత్రి నీళ్ళలో నానబెట్టేసి ఆ నీళ్ళని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీసుకోవడం ద్వారా చాలా వరకు ధనస్థానంలో వాక్కుస్థానంలో బాగుంటుంది, మాట బాగుంటుంది. స్మెల్స్ అనేవి కడుపు పాడైతే ఎక్స్పోజర్ లోపల ఉన్నటువంటి వాటికి అన్నిటికి ఇది డ్యామేజ్ అయింది అంటే అరుగుదల వ్యవస్థ పాడైపోయిందని చెప్పడం కోసం స్మెల్ మనకి తెలుస్తూ ఉంటుంది. అద్భుతంగా పంటికి సంబంధించిన సమస్య చెప్పారు, అది మనకి లాభస్థానం అయింది. ధనస్సు, ఎండు కొబ్బరి ఈ సమస్యల నుంచి పరిష్కారం చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎండు కొబ్బరిని విరివిగా తీసుకోవాలి. అలాగే నిమ్మకాయలు, దొండకాయలు, అలాగే పొట్లకాయని దానం కూడా చేస్తే చాలా ఎప్పుడెప్పుడు దానం చేయొచ్చు. మనకి పొట్లకాయ చంద్రుడికి సంబంధించి మనసుకు సంబంధించింది కాబట్టి అని అన్ని ప్రధానంగా మనం ఇక్కడ పొట్లకాయని తీసుకుంటున్నాం. అందుకని నిమ్మకాయ, పొట్లకాయ, దొండకాయ కలిపి సోమవారం దానం చేయడం అనేది లక్ష్మీప్రదం కూడా చెప్తారు, దాన్ని చేసుకోవచ్చు. ఇక అన్ని అంటే వాళ్ళు ఎప్పుడైనా వండుకొని మనం ఇవ్వడం అనేది ఎప్పుడైనా చేయొచ్చు. మనకు సంబంధించి మనకు ఆనందంగా ఉన్నప్పుడు, మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఆదివారం చేయొచ్చు. అలాగే మనకి పితృదోషాలు పోవడానికి అమావాస్య తిథులు చెప్తూ ఉంటారు, ఆ రోజు కూడా అన్ని రకాల కూరగాయలు ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. స్వయంపాకంలో దొండకాయలు కూడా ఉంటాయి విశేషంగా కాబట్టి చక్కగా దొండకాయలు, తోటకూర పెట్టాలంటారు. తోటకూర అద్భుతం సార్. అంతేనా? అంతేనా? ఆరాధన విషయంలో సూర్యనారాయణమూర్తి ఆరాధన, ఎందుకంటే అని చెప్పారు శనిని కంట్రోల్లో ఉంచడానికి రవి కూడా ఆధిపత్యాన్ని తీసుకుంటే ఇక్కడ మనం బీరకాయ తోటి చేస్తున్నాం. అక్కడ సూర్య ఆరాధన ఎంతో శ్రేయస్సునిస్తుంది. పారాయణం, సూర్య ఆరాధన, ఇంకా బీరకాయలు ఇవన్నీ కూడా మనం దానం చేయడం, మనం మన ఆహారంలో వాడుకోవడం ద్వారా మనం ఉన్నటువంటి ఈ గ్రహ దోషాలని అధిగమించాలి. తప్పకుండా చిన్న చిన్న రెమెడీస్ తో అంటే సూక్ష్మంలో మోక్షం అన్నట్టుంటారు కదా, అట్లాంటి రెమెడీస్ చేసుకుని చక్కగా తప్పించుకోవటం అనమాట. తప్పించుకు తిరుగుబాడు ధన్యుడు సుమతి. ఇప్పుడు మీరు ఫ్రూట్స్ చెప్తున్నారు, చక్కగా వెజిటబుల్స్ చెప్తున్నారు, ఫ్రూట్స్ కూడా ఉంటుంది ఏదైనా ఇట్లా. ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే నాకేమనిపించింది అంటే ఫ్రూట్స్ అంతా కూడా వేనస్ అండ్ మూన్ కాంబినేషన్ అండి. ఫ్రూట్స్ అన్ని కూడా అంటే హ్యాపీనెస్ ని కూడా పెంచుతుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ చూస్తున్న వారికి చిన్న సందేహం కలగవచ్చు, ఇదేంటి ఇది తింటే ఎలాగా. నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే మూలికలు ఉంటాయి, మూలికలతోని మనిషి చనిపోయే వ్యక్తి కూడా బతుకుతాడు. మూలికని ధరిస్తారు అంటే ఆ చెట్ల నుంచే వచ్చింది కదా, మరి కూరగాయలు కూడా చెట్టు నుంచే వచ్చింది కదా. మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఈ రెమెడీ అంత చక్కగా పనిచేస్తున్నా మనం అక్కడే అర్థం చేసుకోవాలి. ఫ్రూట్స్ చెప్తారా? ఉన్నాయా? ఫ్రూట్స్ కూడా ఉంటాయమ్మా. అది ఇప్పుడు గురువు గారు అడిగారు, మరి స్వామి సంకల్పం ఏమో వాటిని కూడా మనం గ్రహాల్లోకి సూర్యుడికి తీసుకుంటారు. సూర్యశక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఉసిరికాయని తీసుకుంటారు. అంటే ఒక రకంగా తీసుకుంటే విటమిన్ సి అధికంగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి. దీని మీద స్టడీ చేస్తే ఇప్పుడు నేచురల్ ఫిఫ్త్ అంటేనే హోమియోపతి మీద పెట్టేది.
న్యాచురల్ ఫిఫ్త్ అంటే రోగనిరోధక శక్తి పెంచేది. చూడండి ఎంత ఖచ్చితంగా ఉంటుంది, ఉసిరికాయలో అదే ఉంటుంది అవును. seed. హోమియోపతి మీద ఎలాగో దృష్టి ఉంది. పెట్టి 12 అంటే ద్వాదశ లవణ చికిత్స, ఉమ్. 12 లవణాల ద్వారా లేదు, రోగం లేదు, తగ్గించవచ్చు. హోమియోపతి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు చెప్పాను మనస్సు కదా, మీదే ఆయుష్ పనిచేస్తుంది. మనసు మీదే. నంబరు సయాటికా వచ్చిస్తే నేను 2 నెలలు మంచం మీద ఉన్నాను, అనుకోకుండా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళా. అంతకుముందు అలోపతి వాడాను, వాడు పెయిన్ కిల్లర్స్ వేసుకోండి అన్నాడు. అమ్మో నా వల్ల కాదనుకున్నా. పాపం ఆయుర్వేదం కూడా ట్రై చేస్తే వాళ్ళు ట్రై చేశారు, ఆయుర్వేదం కూడా పనిచేస్తుంది. కానీ నా చాటుగా ఏంటంటే శుక్రచంద్రుల కాంబినేషన్ ఉంటే హోమియోపతి హోమియోపతి పనిచేస్తుంది. శుక్రచంద్రుల కాంబినేషన్ హోమియోపతి అద్భుతమైన రిజల్ట్స్. పనిచేస్తుంది. 1 డేలో తగ్గిపోయింది సార్ నాకు హోమియోపతిలో. 1 డే, సయాటికా 1 డే 1 డేలో తగ్గింది. అమ్మ మనస్సు మీద మందు వేస్తే అద్భుతంగా తగ్గిపోతుంది. చొక్క నాలుక మీద పడిన అందుకే 10 నిమిషాల్లో రోగం తగ్గుతుంది. అందుకే హోమియోపతి డాక్టర్స్ మీ ప్రవర్తన అడుగుతారు. మీ అడుగుతారు, కోపం వస్తే ఏం చాలా చేస్తారు, అనాలిసిస్ ఉంటుంది. కోపం వస్తే ఏం చేస్తారు, లేకపోతే పలానా విషయంలో ఎలా చెప్పాలి స్పందిస్తారు, మనం. దుప్పటి కప్పుకుంటారా, ఫ్యాన్ వేసుకుంటారా, ఉమ్. లేకపోతే ఇలాంటివన్నీ అడుగుతారు. ఇవేంటి Yeah. పిచ్చి పిచ్చి. నేను హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిటంటే మీకు ఏమైనా బుధకేతువుల కనెక్టివిటీ ఉందా అని అడిగా. Ah. ఎందుకండి అన్నాడు. అంటే చిత్ర ఈ విచిత్రమైన కనెక్టివిటీ ప్రశ్నలు. వచ్చినప్పుడు ఇలా అడుగుతుంటారంటే కాదండి ఇది ప్రాసెస్. నేను కూడా ప్రస్తుతానికి ఈ వెజిటబుల్స్ ని హోమియోపతిలో మానసిక స్థితి, ఇక్కడ కూడా మన మానసిక స్థితినే తీసుకుంటాం. అంతే. వెజిటబుల్స్ కూడా మానసిక స్థితి. భయం, ఫియర్ తోటి ఉన్నారా అంటే బూడుగు ముడకాయకి అందులో వాడే మెడిసిన్స్ హోమియోలో ఆ భావాలకు సంబంధించిన వాటికి కాంబినేషన్ కలుగుతుంది. అంటే మీరు Right. హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు చేస్తున్నాను. కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్తాను సార్. పంచమము చతుర్థము తీసుకోండి మాస్టర్. ఉమ్. చతుర్థమి 4th and వదిలేసేలాగా పంచమంవి అభివృద్ధి చేసేలా మీ హోమియోపతి మెడిసిన్స్ లో ఉంటుంది కదా. అవును, అవును. అది ఇంకా మీకు ఇంకా అల్టిమేట్. అంటే వచ్చిన వ్యక్తికి ఇంకా బాగా మీరు చెప్పగలుగుతాం, మంచి మందు ఇవ్వగలుగుతాం. ఇవ్వగలుగుతాం. ఓహో సూపర్ అసలు. డయాగ్నోసిస్, ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ Treatment. 2 వచ్చాయి. అస్ట్రాలజీని మిళితం చేస్తూ అదే ఒకప్పుడు వైద్య జ్యోతిష్యం అండి. వైద్య ఒక వైద్యుడికి జ్యోతిష్యం కూడా తెలిసి ఉండేది. తెలిసుండి ఈ నక్షత్రం వ్యక్తికి ఈ నక్షత్రంలో మందు తయారు చేసి ఇవ్వాలి. ఉందండి, ఉంది. ఆయుర్వేదం. ఆయుర్వేదం. అట్లాగే ఈ నక్షత్రం వ్యక్తికి ఇప్పుడు ఈ దశ నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన మెటీరియల్ ఏంటి, ఏ రోగం ఏ నక్షత్రంలో వస్తే ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది, ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది. పర్టికులర్ ఆ నక్షత్రంలో వస్తే ఇప్పుడు పర్టికులర్ గోచార ప్రభావం ఉంది, జాతకంలో లేదు, అందుకని ఈ మందు వేయాలి. అందుకే వైద్యం నారాయణ హరి. దీర్ఘ రోగాలు ఉన్నప్పుడు దీర్ఘ రోగ సంబంధంగానే మందు ఉండేది. శని ద్వారా వచ్చింది దీర్ఘ రోగం. నేను చాలా మందిని కలిశాను, ఆవిడ అడిగేవాడిని, డాక్టర్ దగ్గరికి వెళ్తే అడిగేవాడిని ఇది ఏ నక్షత్రం. మాక్సిమం అశ్విని నక్షత్రం వాళ్ళు ఉంటారు. అశ్విని చాలా మంది ఉంటారు. రీసెర్చ్ కదా. రైట్. అశ్విని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అశ్విని దేవతలు కదా. మళ్ళీ నా Heal పెద్ద చేయగలరు. దసరా. రైట్, అద్భుతం అండి. మకర రాశి వారికి మరి ఈ క్రోధినామ సంవత్సరం చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్య మాత్రమే.